సో, ఇక్కడ చాలా మందికి పబ్లిక్ ఉన్న డౌట్ ఏంటంటే లైక్ కరప్షన్ చేశారు. సో, కొన్ని ఇసుక మాఫియా గాని, లేకపోతే లిక్కర్ మాఫియా అని. సో, అక్కడ ఆయన చెప్పిన స్కీమ్స్ ఏంటంటే ఐల్ స్పీక్ అబౌట్ లైక్ లిక్కర్ గురించి మాట్లాడుకుందాం. సో, ఆయన ఏం చెప్పాడు లైక్ లిక్కర్ కన్జంప్షన్ అనేది నేను రెడ్యూస్ చేస్తాను అన్నాడు. సో, ఇక్కడ పబ్లిక్ మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టాడు. కాస్ట్ ఎక్కువ ఎందుకు పెట్టాడు? లైక్ కన్జంప్షన్ తక్కువ చేయడానికే గదా! సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా మంది లిక్కర్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మాక్సిమం పర్సెంటేజ్ అయితే తగ్గింది. సో, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ టీడీపీ గురించి మాట్లాడుకుందాం. టీడీపీ గవర్నమెంట్ ఇప్పటికి ఐ థింక్ సో 14 ఇయర్స్ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో, ఏ ఎప్పుడు మేనిఫెస్టో ఇచ్చినా కూడా ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత మనకి మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు. 600 హామీస్ పైనే ఇస్తాడు మనకు. 600 ప్రామిసెస్ ఇస్తే అందులో 10, 12 కూడా చేసినట్టుగా మనకైతే ఎక్కడా లేదు. అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు చెప్తే మీకు గుర్తొచ్చే స్కీమ్ ఏంటి? ఏం లేవు. ఓన్లీ జన్మభూమి కమిటీలు అంటారు. సో, అక్కడికి పబ్లిక్ ఎళ్తారు. ఈవెన్ మై మదర్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ హెరిటేజ్. నేను చెప్పను ఏరియా ఎక్కడ ఏంటి అని. సో, ఈ పాయింట్ ఒకటి పక్కన పెడితే లైక్ వి అప్లైడ్ సో మెనీ టైమ్స్ ఫర్ హౌసింగ్ స్కీమ్. మాకైతే ఎప్పుడు సీబీఎన్ గవర్నమెంట్‌లో హౌసింగ్ స్కీమ్ ఫస్ట్ స్టేజ్ కూడా అప్రూవ్ అయినట్టయితే నేను ఎక్కడా చూడలేదు. కమింగ్ టు ద జగన్‌మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇక్కడ ఏమైందంటే అప్లై చేసిన లైక్ వితిన్ 1 మంత్ మాకు హౌసింగ్ స్కీమ్ వచ్చింది. నౌ లైక్ మా ఫ్యామిలీ ఐయామ్ స్పీకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. సో, వి ఆర్ హ్యాపీ విత్ ద వైసీపీ గవర్నమెంట్. ఇంకొకటి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఐయామ్ గుడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కమింగ్ టు ద మూవీస్. నేనిక్కడ పొలిటికల్‌గా ఏం చెప్తున్నానంటే హి వాస్ ట్రైయింగ్ ఫ్రమ్ 10 ఇయర్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఒకవేళ ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా వచ్చి ఉండినట్లయితే డెఫినెట్‌గా హీల్ గెట్ 60-70 సీట్స్. కానీ ఇక్కడ సీబీఎన్ తోటి కలిసారు. ఇంతకుముందు సీబీఎన్‌ని అపోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సీబీఎన్ తోటి కలిసారు. ఇప్పుడు ఏమంటున్నారు లైక్ నాకు 24 సీట్స్ ఇచ్చారు. లైక్ 24 సీట్స్ వస్తే నేను గవర్నమెంట్ ఫార్మ్ చేస్తా అంటున్నారు. అసలు ఇక్కడ మెజారిటీ అంటే ఏంటి? 80 సీట్స్ కావాలి. 80 సీట్స్ కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి లేదు గదా! అండ్ ఇంకొకటి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి నీ అంతు నేను చూస్తాను. సంథింగ్ ఇలా ఏమంటున్నారు అలిగేషన్స్ చేస్తున్నాడు గానీ పబ్లిక్‌కి నేను ఇది చేస్తాను. నా మేనిఫెస్టోలో నేను ఈ పాయింట్స్ పెడతాను. స్టూడెంట్స్‌కి నేను ఇది చేస్తాను. యూత్ కోసం నేను ఇదొక స్టెప్ తీసుకుంటున్నాను అనే పాయింట్స్ అయితే నేను ఎక్కడా వినట్లేదు. సో, విల్ సీ మేనిఫెస్టో వస్తదని అంటున్నారు. ఇద్దరు కలిసి ఏ మేనిఫెస్టో పెడతారు? ఏంటి? అనేదైతే దగ్గరలో లైక్ వితిన్ 1 మంత్ మనకు 40 డేసే ఉంది టైం. 40 డేస్‌లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎలక్షన్స్ అయిపోతాయి. విల్ సీ. డెఫినిట్‌గా అయితే వైసీపీ వస్తది.